చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్కు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? 8వ తరగతి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో న్యాయ వ్యవస్థలో అవినీతి అనబడేటువంటి ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. ఎవరు చేర్చారు? ఎన్సిఈఆర్టీ అంటే ఈ యొక్క సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఎడ్యుకేషనల్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మంత్రిత్వ శాఖ ఆయన నేర్పుతున్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థలో అవినీతి అనబడేటువంటి అంశాన్ని ఆయన సుమోటోగా స్వీకరించి విచారణకు అందులోపట చెప్పవలసినటువంటి అంశము న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్న ఇటువంటి అంశాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు ఆయనకి ఇప్పుడే తెలిసి వచ్చినట్టున్నది. వందలాది కేసుల్లో తాను ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యాయ సమీక్ష చేయవలసినటువంటి అంశాలను అన్నిటినీ పక్కన పెట్టి ఈ ఎన్సీఆర్టీ అది కూడా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ చేస్తున్నటువంటి అన్ని అంశాలలో 90% సమర్థిస్తూ తీర్పులు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ఎన్సీఆర్టీ తనను ఆగ్రహానికి గురి చేసింది. కాబట్టి ఇక్కడ కొత్తగా ముద్రించినటువంటి మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనేటువంటి అధ్యాయంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి, కోట్ల కొద్ది పెండింగ్ కేసులు, ఈ రెండు అంశాలు, అవినీతి ఒకటి, కోట్ల కొద్ది పెండింగ్ కేసులు మరియు న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను నిన్ననే చర్చారు. ఇవాళ సిజేఐకి కోపం వచ్చినందున వలన దానిని సుమోటో కేసుగా తీసుకున్నందువలన ఎన్సీఆర్టీ వర్గాలు కూడా మేఘాల మీద ఆగమాగం అయిపోయి ఆ యొక్క పాఠ్య పుస్తకాన్ని ఎక్కడా బయట పోకుండా ఆ యొక్క అమ్మకాలను ఆపేశారు. పాఠ్యాంశాన్ని కూడా 8వ తరగతి పుస్తకంలోకి వెళ్ళి తొలగించాలని కూడా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుకొస్తున్నది, అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు భారతదేశంలో వీధి కుక్కలను లోపడేయడము, బిచ్చగాళ్లను కనబడకుండా చేయడము మరియు స్లమ్ ఏరియాస్ ముందు గోడలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడం అనే మోడల్కు ఏ మాత్రము సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న సూర్యకాంత్ అదే బాటలను నడుస్తున్నారు అనడానికి ఖచ్చితమైనటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా చెప్పవలసి వస్తున్నది. ఎందుకనంటే న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా? ఖచ్చితంగా ఉంది. కోట్ల కొద్ది పెండింగ్ కేసులు లేవా? ఖచ్చితంగా ఉన్నవి. న్యాయమూర్తుల యొక్క కొరత లేదా? ఉన్నాయి. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశంలో చేర్పిస్తే పాలకుల మీద ఒత్తిడి పెరిగి మార్చే అవకాశం ఉంటుంది కదా, అది ఎందుకు గ్రహించలేదు అని సూటిగానే ప్రశ్నిస్తాం.